హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, ఒక చిన్న పోలికతో మీకు విషయాన్ని అర్థం చేసే ప్రయత్నం చేస్తానండి. నేను ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తాను. విషాహారం, విషం కలిపి ఆహారం వండిన వాడి తప్పేం లేదు, వడ్డించిన వాడి తప్పు ఏమీ లేదు. తెలిసి తెలిసి అది విషాహారం అని తెలిసి కూడా ఆరగించి చచ్చిన వాడి తప్పు ఏం లేదు. మధ్యలో విస్తరాకులు వేసిన వాడిని పట్టుకుపోయారట పోలీసులు. అలాగా బెట్టింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇచ్చే ప్లాట్ఫామ్స్, అవి క్రోమ్లో అవని, ప్లే స్టోర్లో అవని, వాటి తప్పేమీ లేదు. బెట్టింగ్ యాప్ని డిజైన్ చేసిన చైనాలో, కొరియాలో, జపాన్లో, ఇండియాలో వాటి తప్పు ఏమీ లేదు. అది బెట్టింగ్ అని, ఆడితే డబ్బులు పోతాయని తెలిసి తెలిసి శ్రమ పడకుండా డబ్బులు రావాలన్న దురాశతో అవనియండి, అదృష్టం కొద్దీ తమకు డబ్బులు వచ్చి పడతాయని, లేదా ఊరికే కాలక్షేపానికని ఆడి ఆ వ్యసనంలో పడి మురిగి మృతి చెందిన వాళ్ళకి కానీ తప్పేమీ లేదు. మధ్యలో బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిన వాడి పీకలకు వచ్చిందండి ఈ సెలబ్రిటీలందరూ. ఇందులో ఒక మర్మం ఉంది, చెప్తాను. దానికంటే ముందు ఇంకొంచెం విశదీకరించి, ఇంతకు ముందు కూడా ఈ డ్రగ్స్, గంజాయి ఇలాంటివి వాటి మొన్న మధ్య బెంగళూరులోనూ ఎక్కడో రేవ్ పార్టీలు అంటూ చేస్తే హేమ అనే ఒక సీనియర్ నటి చిక్కుకుపోయి మట్టి కొట్టుకుపోయి సినిమాలు కూడా మానేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ తప్పులు లేవని నేను అండల్లా, కానీ ఆ గంజాయి గట్రా డ్రగ్స్ సప్లై చేసిన వాడికో, దాన్ని ట్రాఫికింగ్ చేసిన వాడికో, అంటే సరఫరా చేసిన వాళ్ళకో తెలిసి తెలిసి అది మత్తు పదార్థం, ద్రవ్యం, ఇంకా ఏవో నార్కోటిక్స్ ఏవో ఉంటుంది దాని పేరు, అలాంటి ప్రమాదకరమైనవని తెలిసి డబ్బులిచ్చి మరీ కొనుక్కొని కన్జ్యూమ్ చేసేవాడి తప్పు ఏం లేదు. మధ్యలో ఈ సెలబ్రిటీలకు వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? డబ్బులు అవసరమైనప్పుడు సజ్జనార్ లాంటి పోలీస్ ఆఫీసర్లను ఉపయోగిస్తారు. ఇంతకుముందు అకున్ సబర్వన్, స్మితా సబర్వన్ ఏదో ఆమె భర్త, అతడు ఐపీఎస్ఏ, అతడి చేత ఈ డ్రగ్స్ వ్యవహారంలో కేవలం సినిమా వాళ్ళనే పట్టుకొని, వాళ్ళు నిజానికి అవి వాడారు, బాధితులు అనాలి, వాళ్ళకి సప్లై చేసిన వాళ్ళను, అసలు దీన్ని ఈ దేశంలోకి స్మగుల్ చేస్తున్న వాళ్ళను ఎవరిని పట్టుకోలే. ఈ సినిమా నటుల్ని పట్టుకొని బాగా పిండేసుకున్నారు డబ్బులు. తమకు అవసరం మరి.